జడ్జి గారు, పీపీ లాయర్ గారు అడిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు. నా కేస్ నేను వాదించుకునేలా నాకు ఒక అవకాశం ఇవ్వండి. యూ కెన్ ప్రొసీడ్. మీరు చెప్పినట్లుగా అయితే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎంతో కష్టపడి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రాకూడదు అన్నట్లు ఉంది సార్. నేను విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మొదట సాధారణ ఎంప్లాయీగానే జాయిన్ అయ్యాను. అక్కడ కష్టపడి పని చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కి మొదట హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాను. ఆ తర్వాత ఎండీనయ్యాను. ఇప్పుడు సీఈఓనయ్యాను. కానీ ఒకేసారి నేను అందులో ఎక్కలేదు సార్. ఓకే అమ్మా, నువ్వు చెప్పిందంతా బాగుంది. సీఈఓ అవడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? సంవత్సరంలో సీఈఓనయ్యాను. నువ్వంటున్న గొప్ప గొప్ప వాళ్ళు కొన్ని దశాబ్దాలు కష్టపడితేనే సీఈఓ అవుతారు. కానీ నువ్వు కేవలం ఒక్క సంవత్సరంలోనే సీఈఓ అయ్యావంటే ఏం చేశావో, ఎలా సీఈఓ అయ్యావో అర్థమవుతుందమ్మా. యువర్ ఆనర్, ఈ కనక మహాలక్ష్మి ఎంత మాయలేడినో బాగా అర్థమైంది కదా. తన యుక్తులతో తన అందాన్ని వాడి అడ్డదారులు తొక్కడం ఆమెకి కొత్తవి కాదు. కానీ సీఈఓ స్థాయికి వెళ్ళినా కూడా తనకు బాగా అలవాటైన వృత్తిని మర్చిపోలేక ఆ రోజు గృహానికి వెళ్ళి పోలీసులకు దొరికిపోయింది. నో నో యువర్ ఆనర్. నేను అక్కడికి వేరే ఏ ఉద్దేశంతో వెళ్ళలేదు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేనక్కడికి ఏంటి ఆగిపోయావు? చెప్పు. నువ్వు చెప్పలేవు. ఎందుకంటే అక్కడికి నువ్వు వెళ్ళిన కారణం నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా. సహస్రా, ఇక చాలే నీ నటన. బావేడమ్మా? బిల్ కట్టడానికి వెళ్ళాడే. ఏ అంబిక ఫోన్ చేస్తుంది. హలో అంబిక. చెప్పక్క. నేను మాట ఇచ్చినట్టే విహారిని నేను సహస్ర ఆపేశామే. అనుకున్నానక్క, మీరు విహారీని ఆపడం వల్లే ఇక్కడంతా పాజిటివ్ గా జరుగుతోంది. ఇంతకీ ఆ లక్ష్మికి శిక్ష పడిందా లేదా? దాదాపు శిక్ష పడినట్టే. ఆల్మోస్ట్ జడ్జి గారు తీర్పు రిజర్వ్ చేసేశారు. ఇంకా లక్ష్మి పీడ విరగడైపోయినట్టే కదా. దాదాపుగా అంతే అక్క. నేను మాట్లాడిన పీపీ లాయర్ లక్ష్మిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంటే ఆ లక్ష్మికి ముచ్చమటలు పట్టాయి. లాయర్ ప్రశ్నలతో ఆ లక్ష్మిని ఉక్కిరి బిక్కిరి చేసి సాక్ష్యాలతో సహా ఆ లక్ష్మిని ఇరికించేశాడు. పోన్లే, ఇన్ని రోజుల తర్వాత ఆ లక్ష్మి పీడ విరగడవబోతోంది. సరే అక్క, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేనే. అమ్మా, ఆ లక్ష్మికి శిక్ష పడిందా? దాదాపు శిక్ష పడిపోయినట్టే. ఇక దానికి చేయలే ఇల్లు, నీకు విహారికి మధ్యలో పెద్ద అడ్డు తొలగిపోయినట్టే. మంచి వార్త చెప్పావమ్మా. ఆ లక్ష్మి లేకపోతే బావని నా వైపు ఎలా తిప్పుకోవాలి? అమ్మా, ఒక్క నిమిషం. ఎక్కడికి? బావ దగ్గరికి. వాడి దగ్గరికి వెళ్తే మన నాటకం మొత్తం తెలిసిపోతుంది కదే. ఆ సంగతి నేను చూసుకుంటానులేమ్మా, నువ్వేం భయపడకు. బావతో నేను మాట్లాడాలి. నొప్పితో నటిస్తూనే మాట్లాడతాను. సరే, జాగ్రత్త. నేను డాక్టర్తో మాట్లాడుస్తాను. ఎస్ఐ గారు, ఆమెను ఏ స్థితిలో రోతల హౌస్ లో చూశారు? అక్కడ ఆమె ఏం చేస్తున్నారు? సార్, మాకొక అన్నోన్ సోర్స్ నుంచి ఒక ఇంట్లో వ్యభిచారం భారీ ఎత్తున జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది.
మేము మా టీము స్పెషల్ ఫోర్స్ ని తీసుకుని ఆ ఇంటి మీద రైడ్ చేశాము. అక్కడ పెద్ద స్థాయిలో వ్యభిచారం జరుగుతుందనేది వాస్తవం. అలా ఆ ఇల్లు మొత్తం సర్చ్ చేస్తూ ఉంటే ఒక గదిలో ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యువర్ ఆనర్, అక్కడికి నేను అనుకోకుండా వెళ్ళాను. అక్కడ నన్ను ఒకళ్ళు రూమ్లోకి తోసేసి బంధించారు. లేదు యువరానర్, ఆమె అబద్ధం చెప్తుంది. తను గదిలో ఒక వ్యక్తితో ఉంది. అయ్యో, లేదు యువర్ ఆనర్, ఆవిడ అబద్ధం చెప్తున్నారు. మరి ఆ వ్యక్తి ఏది? మైలాడ్, అతన్ని పట్టుకునే లోపు పారిపోయాడు. అతని కోసం గాలిస్తున్నాం. దొరకగానే అతనే మొత్తం చెప్తాడు. చర్చ్ గారు, ఆవిడ నిజం చెప్పట్లేదు. నా మీద కక్ష పెట్టుకుని కట్టు కథ అల్లి చెప్తున్నారు. నీ మీద కక్ష కట్టాల్సిన అవసరం ఆవిడకేంటి? మైలాడ్, ఆమె ఇలానే అబద్ధాలు చెప్తుంది. ఇక్కడ అమాయకంగా ఉంది కానీ చాలా క్రూయల్ మనిషి. తనని కేసులో నుంచి తీసేయాలని మమ్మల్ని చాలా రకాలుగా బెదిరించి చివరికి నా మీద, మా కానిస్టేబుల్స్ మీద ఆమె చేయి చేసుకుంది.